సో 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి చెప్పాలంటే ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది ఏంటంటే దానికి బజ్ లేదు, బజ్ లేదు, బజ్ లేదని. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బజ్ అవసరం లేదు. ఒక సాంగ్ గానీ, ఒక టీజర్ గానీ లేదా పవన్ కళ్యాణ్ గారు ఊరక అలా వచ్చి కనపడితే ఆ సినిమాకి బజ్ అనేది వస్తదనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి అండ్ చివరి వరకైతే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ వస్తున్నాయంటే సోషల్ మీడియా షేక్ అయిపోయిద్దనమాట. ఇప్పుడు అదే అవుతుంది ట్విట్టర్‌లో. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్ నెక్స్ట్ సాంగ్ రాబోతుంది 'ఔరా' అని. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో సాంగ్ కోసం కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూస్తే మాత్రం లైక్ అయితే కొట్టండి అండ్ హైప్ బటన్ అయితే నొక్కేయండి. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి చెప్పాలంటే ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది ఏంటంటే దానికి బజ్ లేదు, బజ్ లేదు, బజ్ లేదని. సో ఆటోమేటిక్‌గా దీనికి హరిహర వీరమల్లుకి కూడా అంతే అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బజ్ అవసరం లేదు. ఒక సాంగ్ గానీ, ఒక టీజర్ గానీ లేదా పవన్ కళ్యాణ్ గారు ఊరక అలా వచ్చి కనపడితే ఆ సినిమాకి బజ్ అనేది వస్తదనమాట. ఆల్రెడీ బజ్ ఉన్నా లేకపోయినా గానీ డే 1 కలెక్షన్స్ అతనికి చాలా బాగా ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. బజ్ ఆటోమేటిక్‌గా వస్తది. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అయితే. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయితే ఈ బజ్‌లు గిజ్‌లు అన్నీ పోతాయి అనమాట. అది ఏ హీరోకైనా గానీ అంతే ఉంటది. సో ఇవన్నీ టాక్టిక్స్. ఆ బజ్ లేదు, ఇది బజ్ లేదని చెప్తా ఉంటారు. అవన్నీ పీఆర్ స్టంట్స్ అనమాట. సో మీరు దాన్ని లైట్ తీసుకోండి. సాంగ్ అయితే 22న అప్డేట్ అయితే రాబోతుంది. మోస్ట్లీ ఇంకా ఆ రోజు ప్రోమో రిలీజ్ చేసి నెక్స్ట్ 2 డేస్‌కి సాంగ్‌ని రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇస్తారు. మార్చ్ 26న సినిమా వస్తుంది. సో నేను ఇచ్చిన ప్రామిస్ గుర్తుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ఖచ్చితంగా అంతకుముందు నేను ఎవరికైతే టికెట్స్ ఇవ్వలేదో వాళ్ళకైతే ఇవ్వబోతున్నాను. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి మన సాంగ్ ఏదైతే మనం తీసామో 'ఈ గాలిలో నా ప్రేమను' అండ్ ఇప్పుడు 'ప్రియతమా' తీయబోతున్నామో అవన్నీ నిహాన్ మ్యూజిక్‌లో ఉన్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాంగ్ కోసం అయితే వెయిట్ చేయండి. మీ ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేయండి. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి ఇదే అయితే అప్డేట్స్. ఇక మన ఛానల్లో కంటెంట్‌లో ముందుకు వెళ్ళబోతున్నాం. రివ్యూసే కాకుండా ఆల్రెడీ ఇంతకు ముందు తీసిన ఫ్లాప్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిల్లో మైనస్ తీసేసి వాటికి ప్లస్ యాడ్ చేస్తే ఆ సినిమా హిట్ అవుతాయి. అటువంటి పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఫస్ట్ ఏ సినిమా గురించి మాట్లాడాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఆ తర్వాత ఓటీటీలో మనకి ఏ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ వెబ్ సిరీస్లో ఏం బాగున్నాయి అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఏ బాగున్నాయో కూడా మనం అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో ఈ కంటెంట్ అంతా చూడాలి అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు షేర్ బటన్ అయితే నొక్కండి. మన ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది అనమాట. సో ఈరోజు వీడియో అయితే అది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.